పరిశుద్ధుడు తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి గల ప్రభు, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గత సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి మరొక సంవత్సరాన్ని ప్రభావ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిన ప్రభా నీ వాక్యం చేత బ్రతికించు, నీ నీతిని బట్టి బ్రతికించు, నీ కృప చేత బ్రతికించు ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, మాకు ఏదైతే అవసరమో ఆ మాట మీరు అనుగ్రహించండి ప్రభా. నీ మాట నా నోట్లో ఉంచండి, ఈ చేతి నీళ్ళలో నన్ను కాపాలని నా నోటికి తోడండి, కలపవలసిన మీరు తోడించుకుని నేను మీ మైండ్ కొరకు జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 14:20 వచనం, యోహాను సువార్త 15:20 వచనం, యోహాను సువార్త 16:13 వచనం. ఈ పరిచర్యను నెరవేర్చినది ప్రభా. నీ శరీరము నీ రక్తమునైనా పరిశుద్ధమైంది, మేము యోగ్యంగా పాల్గొన్నది మమ్మల్ని ప్రభా పరీక్షిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా తీసుకున్నట్లు మీ వాక్య ప్రత్యక్షత వచ్చి మమ్మల్ని దర్శించున్నది, మా అందరికీ కూడా మెరుగు దయచున్నది, దుష్టు నుంచి కాపాడినది ప్రభా. మరొకసారి ఇచ్చిన దినాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తాం. యేసు ప్రభా శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి బయట ఉన్నవారు ఎవరైనా సరే లోపల మందిరానికి రండి, మాటలు కనబడుతున్నాయి చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం ఎదురైపోయింది ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. నేను వచ్చే వరకు కలిగినదాన్ని గట్టిగా పట్టుకుని. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం ఇక్కడ ఒక మాట రాయబడ్డది, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని. గట్టిగా పట్టుకోవాలండి. పక్కన ఉంటుంది చూడండి ఒక మాట, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ కూడా మాట్లాడబడి చూడండి 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో నేను త్వరగా వచ్చున్నాను, ఎవడనో నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటారు. అయితే దేవుని వాక్యంలో నేను త్వరగా వచ్చినాను, ఎవడనో నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి, ఏం కలిగి ఉండాలి చెప్పండి ఒకసారి. మనం ఏం కలిగి ఉండాలి, ఏం పట్టుకోవాలి? చాలా మంది చూడండి పొలాన్నే పట్టుకుని కూర్చుంటారు, ధనాన్నే పట్టుకుంటారు, విడిచిపెట్టరు. ఈ లోక సంబంధమైన వాటిని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టరు. కానీ నూతన సంవత్సరంలో మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా, ఏం కలిగి ఉన్నాం మనం చెప్పండి? ఏం కలిగి ఉన్నాం? భౌతికమైనవి కాదు, ఆత్మ సంబంధమైన వాటిలో ఏం కలిగి ఉన్నాం చెప్పండి? ఏమేమి కలిగి ఉన్నాం చెప్పండి?
ఆత్మ సంబంధమైనవి ఏం కలిగి ఉండాలి? చూడండి, మొట్టమొదటిగా చూద్దాం, కొన్ని విషయాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 4:20 చదవండి. మార్క్స్ వార్త 4:20. కలిగిన వారికి ఇవ్వబడును, లేని వారికి కలిగినది వారి వద్ద నుండి తీసివేయబడిన వారితో చెప్తుంది. చూసారండి, కలిగిన వారికి ఇవ్వబడు, లేని వారికి కలిగినది వారి వద్ద తీసివేయబడిన వారితో చెప్తుంది. మత్తయి సువార్త 25 చూడండి, 25 కూడా చదవండి. మత్తయి సువార్త 25 ఆ తలాంతును వారి వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి కలిగిన ప్రతి వారికి ఇవ్వబడు, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి వద్ద నుండి వారికి కలిగినది తీసుకుని మరియు పైకి మారిన ఆ దాసుని వెలుపటి చీకట్లో త్రోసివేయి, అక్కడ ఏడుపులు పండ్లు కొరుకులు ఉండేది. ఇక్కడ మనం చదివిన భాగంలో 25 ఆ తలాంతును వారి వద్ద నుండి తీసివేసి, ఇక్కడ మనం చూస్తే ఒక తలాంతు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? చూడండి, అక్కడ మాట ఉంటుంది, 24 వచ్చింది. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు ఎత్తిన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చువాడని కఠినవాడు నేను కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో నీది నువ్వు తీసుకున్నది చెప్పాను. 26 వచ్చింది. అందుకు అతని యజమాని మనం చూసి, సోమరమైన పెట్టదాసుడా, నేను ఎత్తైన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చోను, నువ్వు ఎరుగుదవా? అయితే నువ్వు నా సొమ్ము సహకారులతో ఉంచవలసి, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందని చెప్పి ఆ తలాంతుని వారి వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవి. చూసారండి, ఉన్నది ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆయన గురించి రాయబడ్డది సోమరమైన చెడ్డ దాసుడు. ఇంకా 30 పనికిమాలిన దాసుడు అని రాయబడ్డది. ఎవరండి? పనికిమాలిన దాసుడు. అంత మాత్రమే చెడ్డ దాసుడు, సోమరమైన చెడ్డ దాసుడు. అంటే కలిగి ఉన్నది కూడా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అందుకే నీ కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలి? చూడండి, ఒక మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయము 15వ వచనం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో చాలు. ఇక్కడ మాట్లాడబడ్డది ప్రేమ కలిగి. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం మనకు తెలియపరిచేది ఏంటంటే, ఏం కలిగి ఉండాలండి? ఆ సిస్టర్ పట్టుకున్నారు చూడండి, మెరుగుకుండండి. మరి బలంలో పాల్పొందాలంటే మనం పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోవాలంటే దేవుని వాక్యము వినాలి. ఒకవేళ ఎవరికైనా నిద్ర వస్తే బయటకు వెళ్ళి ఒక నీటితో మొక్క పట్టుకుని రండి, మెరుగుగా ఉండాలి. చూడండి, మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం కలిగి ఉండాలి మనం? చెప్పండి. ప్రేమ కలిగి. ఏం కలిగండి? ప్రేమ. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగు. ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ ఎందుకు ఉండాలి? చూడండి, ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? మొట్టమొదటిగా చూడండి, సామెతల గ్రంథం 4వ గ్రంథం
17వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ ప్రేమను వృద్ధి చేయగలవాడు. ప్రేమను వృద్ధి చేయగలవాడు. తప్పిదములు దాచిపెట్టు. చాలు. ప్రేమను వృద్ధి చేయాలంటే తప్పిదాలు చదవడం వల్ల మాట. ప్రేమను వృద్ధి చేయగలవాడు. తప్పిదములు అంటే ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిదాన్ని దాచిపెడతారు. అందుకే మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? తప్పిదాన్ని చెప్పాలి. తల్లి ఉంది పిల్లవాడి విషయంలో కానీ కుమారుడి విషయంలో కానీ గురువారు అంటుంటారు. మీ పిల్లలు చాలా చేస్తారు, ఈ రకరకాలుగా మాట్లాడతారు. కన్న తల్లిదండ్రులు ఏమంటారంటే దాచిపెడతారు. ఎందుకని? కన్నారు కాబట్టి. మరి ప్రేమను వృద్ధి చేయవారు తప్పిదములు దాచిపెట్టారు. రెండవది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఏడు మిగతా ప్రేమ గలవారై ఉంటుంది. సరే, ప్రేమ ఏం చేస్తుంది? పాపాలని కప్పేస్తుంది. ఈ యొక్క బిల్డింగ్ కట్టారు, కింద పునాదులు వేస్తారు, స్తంభాలు వేస్తారు, బీములు వేస్తారు, గోడ కట్టారు. స్లాబ్ ఏం చేసిందండి? కట్టేసింది. స్లాబ్ కట్టేసింది. అలాగే ప్రేమ ఏం చేస్తుంది? అక్కడ పాపాలన్నీ కూడా కప్పేస్తుంది. ప్రేమ కప్పేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక కూడా చూడండి, ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. ప్రేమ ఏం చేస్తుంది? కీడు చేయదు. ప్రేమ ఏం చేస్తుంది? తప్పుదాన్ని చెప్పండి. ప్రేమ వృద్ధి చేయవారు వారి తప్పుదాన్ని దాచిపెడతారు. ప్రేమ పాపాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అందుకే ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. యేసు ప్రభువు వారు కూడా ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును భూమి గతించిపోయినది కానీ ధర్మశాస్త్రం నెరవేరే వరకు దాన్ని పోలేని తత్వది నిశ్చయంగా నీతో చెప్తున్నాను. పైన మాట 15వ వచనం. ధర్మశాస్త్రం ప్రవర్తనలు చుట్టువేసి తలంచు నెరవేర్చుటకే. సరే, యేసుప్రభువు ఎందుకు వచ్చారు? నెరవేర్చడానికి వచ్చారు. నెరవేర్చడానికి వచ్చినట్టు ఆయన ఏముంది చెప్పాలి. ప్రభువులు ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఏం చేస్తుందండి? కీడు చేయదు. ప్రేమ ఏం చేస్తుంది? తప్పుదాన్ని చెప్పండి, పాపాలని కప్పేస్తుంది. ఉదాహరణకి వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ వచ్చింది. పరిసయ్యులు శాస్త్రులు ఆ సమాజ మందిరంలో నుంచి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఏమన్నారు? ధర్మశాస్త్ర ప్రకారం ఇన్ని రాళ్లతో కొట్టి చంపారు. ప్రభు ఏమన్నారండి? చెప్పండి, చదవండి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనం చదువు. శాస్త్రులు పరిచయులు వ్యభిచారం పట్టబడిన ఒక స్త్రీని తోడుకు వచ్చి ఆమె నచ్చిన నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసిన పట్టబడి అట్టి వారిని రాళ్ళను చంపని ధర్మశాస్త్రులు
మోషే మనకు ఆజ్ఞాపించారు. ఆయనను నీవేం చెప్పి ఆయన అడిగారు. ఆయన మీద నేరం మోపలను ఆయన శోధించు ఇలాగా అడిగారు. సరే, ప్రేమ ఏం చేస్తుందంటే కీడు చేయదు. ప్రేమ ఏం చేస్తుందంటే పాపాన్ని కట్టేస్తుంది. అదేమో ప్రభు అన్నారు చూడండి, ఒక మాట అంటారు, చదవండి. 7వ వచనం. వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆయన మీద రాయి వచ్చింది వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయించు. వారు ఆ మాట విని పెద్దవారు వరకు చిన్నవారు ఒకరి వెంట ఒకరు బయటికి యేసు ఒక్కడే మిగిలి ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండదు. యేసు తలెత్తి అమ్మా వారెక్కడున్నారు, ఎవరిని నీకు శిక్ష విధింపలేదు అని అడిగినప్పుడు లేదు ప్రభు అందుకు యేసు నేను నీకు సరే. అక్కడ ఏముంది, ఆయన ఏం చూపించాడు? ప్రేమ. ఆమె పాపాలని ప్రభు ఏం చేశాడు? ఉదయకాల సమయంలో ప్రేమ కీడు చేయదు, ప్రేమ వృద్ధి చేయగల. అలా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే తప్పుదలని దాచిపెట్టారు. ప్రేమ పాపాన్ని కట్టేస్తారు. మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం 3వ భాగం చదవండి. జ్ఞానము ఉప్పొంగి లేదు కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలిగేస్తుంది. చూసారంటే ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలిగేస్తుంది. క్షేమం ఉందంటే అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ ప్రేమ ఉందంటే అభివృద్ధి ఉంటుంది. అందుకే మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపైన దేవుడు ప్రేమ చూపించాడు కాబట్టి ఈ దినం మనం మందిరంలోకి వచ్చింది. దేవుడు లోకం ఎంతో ఎటువంటి ప్రేమ అయింది? శాశ్వతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. అటువంటి ప్రేమతో మనం ప్రభు ప్రేమించాడు. అందుకే ప్రేమ ఏం చేస్తుందండి? క్షేమము అభివృద్ధి, క్షేమతది అభివృద్ధి కూడా. మరి ఈ నూతన సంవత్సరంలో బలలో పాల్పొందుతున్న మనం ఏం కలిగి ఉండాలండి? ప్రేమ గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? ప్రేమ పట్టుకోవాలి. ప్రేమ అంటే మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమలో మంచి స్వార్థం ఉంటుంది, అద్దరు ఉంటుంది, స్థితిగతులు బట్టి ప్రేమిస్తుంది ప్రేమ. కానీ దేవుని ప్రేమ చూసారా? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరినీ ప్రేమించాడు. అందుకే ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవడం చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే మోగుడు కంచును గనగనలాడు స్థాయి. చూసారు? ప్రేమ లేకపోతే ఎలా ఉందంట? భాషలు వచ్చి, దేవదూతల భాషలు వచ్చి, మనుషుల భాషలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి భాష ఉంటుంది, ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళం. నిజం కదండి? ఈ దినాల్లో ఎక్కడ చూసినా కరువు ఏంటంటే చెప్పండి ఏమైపోయింది? ప్రేమ లేదు. చదవం కింద 2వ వచనం. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానవంతి ఎరిగిన వాడిను కొండలను తగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడిని ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. సరే, విశ్వాసం ఉంది, ప్రవచించు ప్రభావం ఉంది, మర్మములన్నీ జ్ఞానవంతి ఎరిగిన వాడైనా కొండను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగిన ప్రేమ లేకపోతే ఏంటండి? వ్యర్థం. వ్యర్థం. మనం ఎన్ని సంవత్సరానికి మందిరానికి రండి, ఎన్ని కానుకలు ఇవ్వండి, ఎంత సమయం ఖర్చు పెట్టండి, ఎన్ని స్థాపనలు వేయండి, ఆతిథ్యాలు ఇవ్వండి, ఎన్ని చేయండి, కానీ ప్రేమ లేకుండా చేస్తే అదంతా ఏమైపోయింది? అది అక్కడ పక్కన ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయము మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాస
పడుడి. సరే, ఏంటంటే దేనికి ప్రేమ కలిగి ఉన్నట్టు ప్రయాసపడుడి. అంటే ప్రేమను వెంటాడి అని ఉంది అక్కడ. ఏమి వెంటాడండి? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. అదే కొరింథీయులకు రాసిన ఒక మాట ఉంది చూడండి. మనం చదివి ప్రేమ కలిగి ప్రయాసపడండి. మీరు చేయ కార్యములని ప్రేమతో చేయడం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16 చూడండి. చదవండి. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. చూసారండి ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ప్రేమ కలిగి ప్రయాసపడాలి. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఈ సంవత్సరంలో మనం ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ కీడు చేయదు. ప్రేమ తప్పుదాలు ఏం చేస్తుందండి? ప్రేమ ఏం చేస్తుంది? తప్పుదాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా చేస్తుంది. క్షేమాభివృద్ధి కలిగేస్తుంది. ప్రేమ ఉప్పొంగదు అంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఉప్పొంగదు. చదవండి అదే మాట 13వ అధ్యాయం చదవండి. 13వ అధ్యాయము 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుతున్న నా శరీరం అప్పగించున్నాను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి? సరే, హతసాక్షి అయితేనే కానీ ప్రేమ లేకుండా ఏమైందంటే ప్రయోజనం లేదంట. 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలం సహించిన, దయ చూపించును, ప్రేమ అసరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడదు, స్వప్రయోజనం విచారించుకును, త్వరగా కోపడదు, అపకారం మనసులో ఉంచుకును, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములను సంతోషించు, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ ఓర్చు. ప్రేమ శాశ్వత కాలము ఉండును. చూసారంటే అందుకే మనం ఏం కలిగి ఉండాలి? ఏ వ్యక్తి అయినా సరే ప్రేమ దగ్గర ఓడిపోతారు. తెలుసండి, ఎవరైనా సరే. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైనా భయం ఎవరైనా గృహాలు దర్శించండి, వాళ్ళు భోజనం చేసి వెళ్ళమంటారు. తిన్నా కానీ ఏం చేస్తారు? బతిమాలుతారు. అవునా కదండి? అప్పుడు మీరేం చేస్తారు కదా? ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివిన భాగం 4:10 ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. మనం బలంలో పాలు పొందుతున్న సమయంలో మనకి కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ ప్రేమ లేకపోతే ఇప్పుడు వరకు కూడా నువ్వు ప్రయాసపడ్డంతా కూడా వ్యర్థం. 2వ చూడండి, మనం ఏం కలిగి ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. చదవండి. 2వ అధ్యాయం. ప్రభు మనసుని ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవరు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. 2వదిగా చూస్తే ఏ మనసు ఉండాలి మనకి? క్రీస్తు మనసు ఉండాలి. ఉందండి? చెప్పండి. ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవరు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. ఏ మనసు అండి? ఏ మనసు అది? ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నా ఎదురు రండి. అక్కడ ప్రభు ఏం చెప్పారు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఏ మనసు అండి? దేన మనసు. చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రభు పిలుస్తారు. 20వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడు కనుక మీ మీద నాకు ఆడెత్తు నా యొక్క. ఏ మనసు అండి? దేన మనసు. ప్రభు మనసు ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం క్రీస్తు మనసు ఎటువంటిదంటే దేన మనసు. దేన మనసు. ఇక్కడ రాయించిన ఒక మాట, ఆయన మహోన్నతుడైనను
దీనులు ఏం చేస్తారండి చెప్పాలి. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడు. అంటే దీన మనసు. మనలో ఏ మనసు ఉండాలంటే దీన మనసు ఉండాలి. ఆ మనసు కలిగి ఉండాలి. మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలండి? ఆయన మనసు కలిగి ఉండాలి. ఏంటి ఆయన మనసు అని చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి. చూసారండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. ఏ మనసు అదంటే 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి? దేవునితో సమానం ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోండి. మనుషులుగా పుట్టి, చూసారండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. చూసారండి, ఒక మాట ఉండదు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా ఇదే చూపు తను తాను. ఏ మనసు అంటే తను తాను తగ్గించుకునే మనసు. ఆయన ఏమై ఉన్నాడంటే పైన చూడండి, ఆ మాట ఉంటుంది, చదువుతుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి? ఎవరైనా ఉన్నతమైన స్థానం ఉన్నప్పుడు తగ్గించుకుంటారండి. ఇంకా దానికంటే ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవాలని చూస్తారు. కానీ ప్రభు చూడండి, ఆయన స్థానం ఏంటంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదవండి, 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అన్న ఎక్కడ ఉండేవాడండి ప్రభు? మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలంలో నివసించే ప్రభు తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. కన్యక గర్భమందు ఆయన జన్మించాడు. పశువుల సాలలో ప్రభు ఏం చేశాడంటే, ఎవరు ఇష్టపడరు, ఎంత పేదవాడి పిల్లలైనా సరే పశువుల సాలలో పడుకోబెట్టరు. ఎందుకంటే దోమ ఉంటే శుభ్రం ఉంటుంది. అంటే ప్రభు చూడండి తను తాను తగ్గించుకున్నాడు. అది క్రీస్తు కలిగిన మనసు. అక్కడ ఒక మాట ఉంటుంది, 8వ వచనం. మరియు ఆయన ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపినబడి తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోకుండా ఏం చేశాడండి ప్రభు? చెప్పండి, ఎలా పుట్టాడంట? మనుషుని పోలికలో పుట్టాడు. మళ్ళీ ఏ స్వరూపం అని చూడటానికి దాసుని స్వరూపం అంట. దాసుడు యేసు ప్రభు వారి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఆయన దేవుడు అయ్యింది. ఆయన మనసు మనం కలిగి ఉండాలి. అదే క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మరి ఆ మనసు మనకు ఏ మనసు అంటే అది దేన మనసు. చూడండి, యేసు ప్రభు గారు ముఖం మీద ఉమ్మేస్తుంటే ఒకసారి ఆలోచించండి. ముఖం మీద ఉమ్మేస్తుంటే, చెంపల మీద అరచేతులతో కొడుతుంటే, తల మీద ముళ్ళకిరీటం ధరింప చేస్తుంటే, ఆయన్ని అమర్యాదగా వీళ్ళు అంటుంటే ప్రభు ఏం చేశాడండి? ఎదిరించాడా? చెప్పండి, ఎదిరించాడా? సార్, గొర్రె పిల్ల అంట ఆ మాట ఉంటుంది. గొర్రె పిల్ల ఏం చేయాలి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇక్కడ మాట ఉంటుంది. ఇక 7వ వచనం. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. మొదట తేబడిన గొర్రె పిల్ల అంటే ఏ పిల్ల అంటే మౌనంగా ఉన్నాడు. చూసారు మాట. మొదట తేబడిన గొర్రె పిల్లి బొచ్చు కత్తిరించమని మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. మనమైతే సార్ ఆలోచించండి. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి. రెండోదిగా ఆయన మనసు కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు, చెప్పండి, తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. అదే దేవుడే తగ్గించుకుంటే
మనం ఎందుకు హెచ్చించుకోవడం? మన మనుషులు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు రూపం ఎరుగురు కదా, ఆయన ధనవంతుడైంది. ఎవరండి ఆయన? ధనవంతుడు. ధనవంతు ఈ లోకంలో చూస్తారు కదా, పొలాలు ఉన్నవాళ్ళు, కాళ్ళు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, బాగా ఉన్నతమైన చదువు చదివితే వాళ్ళు ఎలా ఉంటారండి? అసలు మనుషులు. ఒకసారి ఆలోచించండి, మంచి పేరున్న ఉద్యోగం ఉంది, పరివారం ఉన్నారు, మంచి గుర్తింపు ఉంది, ధనవంతులు, సామంతులు, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? అక్కడ మార్చండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది. మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ధనవంతుడు దరిద్రుడైపోయాడు. ధనవంతుడు ఏమయ్యాడండి? ఎవరి కొరకు? అది ఆయన మనసు. అది ఆయన ఏముందంటే తగ్గింపు, తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకుంటాం అంటే చాలా ఆలోచించాలి విషయం. ఎప్పుడు కూడా వ్యక్తి తగ్గించుకోవటానికి ఇష్టపడరు, తెలుసండి. కానీ ప్రభు ఏం చేయబడ్డాడు? తగ్గించుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీకు కలిగి ఉన్నది ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని కాలు ఇచ్చినా, ఎన్ని చేసినా కానీ ప్రేమ లేకపోతే అంత ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఆ వ్యర్థం అయితే అయిపోతుంది. 0 పక్కన ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అప్పుడే మనకు విలువ. రెండవదిగా చూస్తే క్రీస్తు చేసి మనసు ఆయన తగ్గించుకున్నాడు. మనం ఏ పాట చెప్పండి? మనం మట్టిలో నుంచి వచ్చాం. మనం కొంతసేపు కలవడం అంతలో ఆయనే ఆగమంటున్నారు. మనం ఈ లోకంలోకి ఏమీ తేడా, దరిద్రులు మనం. ఆయన ధనవంతుడు. ధనవంతుడైన దేవుడు ఈ లోకానికి దరిద్రుడు వచ్చి ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథం చదివిన భాగంలో మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. అది ప్రేమ గురించి ప్రయాసపడాలి, ప్రేమను వెంటాడాలంట. చూడండి, తిమోతికి రాసిన పత్రిక మాట ఉంటుంది. తిమోతికి రాసిన 1వ పత్రిక ఇక్కడ ఉంటుంది చూడండి, ఒక మాట. 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకునేందుకు ప్రయాసపడాలంట. ఏం సంపాదించుకోవాలండి? మానవుడు పుట్టిన మొదలుకుని ఏ ఉద్యోగాలు సంపాదించుకుంటాం, అవి సంపాదించుకుంటాం, ఇదే ప్రయాసపడుతున్నాడు. అందుకే ప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్నా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానండి. ఇక్కడ ఏం సంపాదించుకోవాలని చెప్తున్నాడంటే తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. ఏటిని విసర్జించి? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రియలకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలిపోయి నానావాదంతో తమను తానే కొడుతున్నారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకునేందుకు ప్రయాసపడాలి. దేవుడి ప్రయాసం చెప్పండి. దేన్ని సంపాదించుకుంటున్నాం? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. రెండోదిగా చూస్తే క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. మూడోది చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినా
మూడవదిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో మన సహవాసం? దేవునితో. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పక్కన పెట్టేసి మనుషులతోటే సమయం గడుపుతారు. అవునా కదండి? గత సంవత్సరంలో మనం ఎలా ఉన్నాం దేవునికి తెలుసు, మనకు తెలుసు. నూతన సంవత్సరంలో మనం సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఉందన్నా? క్షమించండి, 106:35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ అది వారికి గురైందండి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వారి ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారు. వారి యొక్క దాసత్వం నుంచి ప్రభు వారిని విమోచించాడు. సూచిక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని ఆరిగా చేసి పరవ సైన్యాన్ని అన్నిటిలో నాశనం చేసి వారి ఏడలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తే వారి దేవునితో సహవాసం కలిగి ఉండేది కంటే ఎవరితో సహవాసం చేశారండి? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఈ దినాల్లో దేవుని సంఘం అంటే ఎవరితో సహవాసం చేయాలండి? ప్రభుతో సహవాసం చేయాలి. అందుకే మనం చదువు కొరింథీయులకు రాసిన 1:7-24 దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో కలిగి ఉండాలి? దేవునితో. ఎందుకంటే దేవుడే మనం సృష్టించాడు, దేవుడే మనం ప్రేమించాడు, దేవుడు మన పాపాల కొరకైనా మరణించాడు, సమాధి చేపట్టాడు. సమాధి నుంచి 3 దినాలు లేచి 40 దినాలు కాబట్టి పరలోకానికి వెళ్ళాడు. మనం ప్రభుతో సహవాసం చేయాలి. సహవాసం అంటే ఎలా చేస్తాం? దేవుడేమో పరిశుద్ధుడు, ఆయన మహాబలుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎలా చేస్తాం సహవాసం? చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి. చూడండి, కీర్తన గ్రంథం 133వ అధ్యాయం. సహోదరుల ఐక్యత కలిగి నివసించారు ఎంత మేలు, ఎంత మనోహరము. సీయోను కొండల మీదకి దిగవచ్చు, నిర్మూల మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. అది సంఘం. సహోదరుల ఐక్యత కలిగి నివసించారు ఎంత మేలు, మనోహరం. అక్కడ ప్రభు అన్నారు, అక్కడ శాశ్వతమైన ఏముందండి? శాశ్వతమైన జీవము, ఆశీర్వాదం. అది ఏదైనా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. మరి ఉదయకాల సమయంలో మనం అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరిచిపెట్టు, ప్రార్థన చేయటందు ఎడతెగకుండా. మరి మనం ఎక్కడితో ఉండాలి? ఆయనతో సహవాసం పెట్టు. అర్థమైందండి? మరి ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రేమ కలిగి ఉండాలి. రెండోది కలిగిన మనసు కలిగి ఉండాలి. మూడోది దేవునితో సహవాసం. ఒకప్పుడు మనుషులనే, ఒకప్పుడు దేవునితో కాదు మనుషులతో సహవాసం చేస్తాం. పుట్టిన మనం తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి, వివాహం అయిన తర్వాత భార్య పిల్లలతోటి, లేకపోతే పొరుగు వాళ్ళతో సహవాసం కలిగి. కానీ ఇప్పుడు దేవుని మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన సహవాసాన్ని పిలిచాడు. ఆ సహవాసం మనకు కలిగి ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే అది కలిగి ఉన్నది ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే ప్రభు దాకా చదివించారు. మనం మత్తయి 25:28 కలిగి ఉన్నది కూడా తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ వ్యక్తి గురించి రాయబడ్డది. పరిమాణుడని, చెత్తదాసుడని, స్వాముడని. ఎక్కడ చేశారండి ఆ వ్యక్తిని? చెప్పండి. చూడండి ఆ మాట, మత్తయి సువార్త. ఈ మాట చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28 చదవండి. ఆ తలాంతును వారిని తీసివేసి 10 తలాంతులు ఇవ్వడి, కలిగిన ప్రతి వారికి ఇవ్వడు, సమృద్ధి కలుగు, లేని వారిని అందరినీ వారికి కలిగి తీసివేయడు. మరియు పరిమాణ దాసు వెలుపటి చీకటిలో తోసి అక్కడ ఏడుపును అంటే తీసేస్తారు.
మరి ఈ సమయంలో ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం కలిగి ఉండాలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ వల్ల మనకి ఏం చేస్తుందంటే, ఏం తెలియపరుస్తుందంటే దేవుని ప్రేమను తెలియపరుస్తుంది. మనం పాపం చేస్తాం. పాపం వల్ల వచ్చే జీతం మన కొరకు ఆయన శరీరం నలగొట్టబడ్డది. మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కాల్చాడు. అందుకే ప్రభు అంటారు, నా రక్తం వల్ల కొత్త నిబంధన, ఆయన రక్తం ద్వారా కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనలు మనం కూడా ప్రభు తీసుకురావడానికి, చేర్చడానికి లోక పాపం మోసుకుని పోవు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మరి మనమే పరీక్ష చేసుకుందాం, ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగా. మోకరించండి, మోకాళ్ళను ఎత్తండి. మోకాళ్ళను ఎప్పుడు వేయవారు మోకరించండి. మోకాళ్ళను ఎప్పుడు లేకపోతే మోకరించండి. పిల్లలు కూడా సమస్యలు పిల్లలు కూడా మోకరించండి. మోకరించడం అనేది దేవుని చూపించండి. దేవుని దగ్గర తగ్గించుకోవటం, ప్రభుని హెచ్చించడం. మోకరించడం అంటే మనము మోకరించున్నామంటే దేవుని హెచ్చిస్తున్నామని అర్థం. ప్రభువును మాత్రమే పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు నామక స్తోత్రాలు. 2026 సంవత్సరం